హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికొస్తే థగ్ లైఫ్ సినిమా అయితే నచ్చలేదండి. ప్రాబబ్లీ ఇది మణిరత్నం గారి వీకెస్ట్ వర్క్ అనొచ్చు. యునిక్ స్టోరీ లైన్ కాదు, బోరింగ్ సీన్స్, అసలు ఎక్కడా ఇంట్రెస్ట్ రాలేదు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికొస్తే కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ చెన్నై లవ్ స్టోరీ టైటిల్ గేమ్స్ వచ్చింది. ఆ ఫస్ట్ లవ్ గురించి చెప్పే డైలాగ్ అయితే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసింది. రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈసారి కస్ వర్డ్స్ కన్నా యాక్షన్ అండ్ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. ఈ సిరీస్ ఈ జూన్ 13 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ రిలీజ్ అయింది. ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ ఫీల్స్ ఇచ్చింది. డియర్ కామ్రేడ్ రాధేశ్యామ్ కి మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఆది సాయి కుమార్ శంబల టీజర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్సో చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి టైటిల్ గేమ్స్ రిలీజ్ అయింది. 8 వసంతాలు సెకండ్ టీజర్ రిలీజ్ అయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే కుబేరా మూవీ నుండి అనగనగా కథ సాంగ్ రిలీజ్ అయింది. డిఎస్పీ గారి నుండి ఒక న్యూ కైండ్ ఆఫ్ కంపోజిషన్ అనిపించింది. అండ్ మెయిన్ గా చంద్రబోస్ గారి లిరిక్స్ హిట్ చేస్తాయి మమ్మల్ని. సో ఒకసారి వినేయండి. ఆల్సో చౌకీదార్ మూవీ నుండి నాన్న యాంతం రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే అమ్మయ్య ఫైనల్లీ ప్రభాస్ గారి రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పట్లో కాదులేండి, ఈ మూవీ December 5th కి రిలీజ్ అవుతుంది. ఏంటి అంతవరకు వెయిట్ చేయాలా అని బాధపడుతున్నారా? ఏం పర్లేదు, మన డార్లింగ్ ఫ్యాన్స్ కోసం రాజాసాబ్ టీజర్ ని ఈ June 16th కి రిలీజ్ చేస్తున్నారు. ఈ టీజర్ లో అసలు ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు, అసలు ఈ కథ ఏంటి, మారుతి గారు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు, ఇలా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికేస్తాయి. ఇంకో వారమే కదా, వెయిట్ చేద్దాం. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో 30 minutes పాటు ఎక్స్టెన్సివ్ CGI వర్క్ ఉంటుందంట. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటాయంటున్నారు. బాహుబలి మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ పార్టా సెకండ్ పార్టా అని ఆలోచిస్తున్నారా? 2 పార్ట్స్ కలిపి ఒకటే సినిమాగా రిలీజ్ అవబోతుంది. SS రాజమౌళి గారు దానికి సంబంధించి వర్క్స్ చేస్తున్నారంట. 2 పార్ట్స్ కలిపి 5 hours ప్లస్ రన్ టైం ఉండే బాహుబలిని ఇప్పుడు సింగిల్ మూవీగా ఎలా తీసుకొస్తారో అని చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఎడిట్ అయ్యాక బాహుబలి మూవీని ఇండియా వైడ్ రిలీజ్ చేసిన బయ్యర్స్ కి ఈ మూవీని చూపించి మళ్ళీ వాళ్ళతోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంట ఆయన. ఈ మూవీ కానీ మళ్ళీ రీ రిలీజ్ అయితే మాత్రం నేషన్ వైడ్ రీ రిలీజ్లలో కొత్త నంబర్ చూడడం మాత్రం పక్కా. ఈరోజు అఖండ 2కి సంబంధించి అప్డేట్ ఉంది అని నిన్న మూవీ టీం అనౌన్స్ చేసింది. మేబీ ఈ రోజుతో September 25th ఓజీ మూవీతో క్లాష్ ఉంటుందో లేదో తెలిసిపోతుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. రీజన్స్ ఏంటో తెలియవు కానీ ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా గానీ చెప్పిన డేట్ కి థియేటర్స్ కి తీసుకురాలేకపోతున్నామని ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు చెప్పారు. అంటే ఈ June 12th కి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఏ డేట్ కి సినిమా రిలీజ్ చేయాలా అని. ఓటీటీ డీల్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ పోస్ట్పోన్మెంట్స్ అంటే అంత ఈజీ కాదు. వాళ్ళని ఒప్పించి ఒక కొత్త డేట్ సెట్ చేసుకోవడం. చూడాలి మరి హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఈ July 4th కి రిలీజ్ అవుతున్న కింగ్డమ్ మూవీ నుండి ఇంకో సాంగ్ రాబోతుందంట. బాలకృష్ణ గారి అఖండ 2 త్వరలోనే జార్జియా స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అండ్ జూలై కల్లా ఆల్మోస్ట్ షూట్ వర్క్ కంప్లీట్ అయిపోతుందంట. అండ్ ఈ మూవీ September 25th కి రిలీజ్ అవుతుంది. అండ్ ఓజీ కూడా అదే డేట్ కి వస్తుంది. ఓజీ మూవీకి సంబంధించి ముంబై స్కెడ్యూల్ కంప్లీట్ అయింది. రీసెంట్ గా యాక్టర్ అర్జున్ దాస్ కళ్యాణ్ గారితో దిగిన పిక్స్ షేర్ చేశారు. అండ్ నెక్స్ట్ స్కెడ్యూల్ ని విజయవాడలో స్టార్ట్ చేస్తున్నారంట. ఇదే లాస్ట్ స్కెడ్యూల్ అంటున్నారు. మరి మాస్ జాతర తర్వాత రవితేజ్ గారు నేను శైలజ చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. అప్పుడే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మొన్నే నవీన్ పోలిశెట్టి కూడా అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. చూస్తుంటే నెక్స్ట్ సంక్రాంతికి కూడా మంచి పోటీ ఉండేలానే ఉంది. అండ్ అదే సంక్రాంతికి రిలీజ్ కి ఖర్చు వేసిన మెగా 157 మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ డెహ్రాడూన్ అండ్ ముస్సోరీలో స్టార్ట్ చేస్తున్నారంట. అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో దీపికా పడుకోన్ గారు ఆన్ బోర్డ్ అయ్యారు. ఆ వీడియో చూడండి, అదిరిపోయింది. అల్లు అర్జున్ గారు ఈసారి పుష్పకి మించి కొట్టాలనే ఉన్నారు. అండ్ ఈ మూవీలో ఇంకో 2 ఫీమేల్ లీడ్స్ ఉంటారంట. వాళ్ళు మృణాల్ అండ్ జాన్వి అనే న్యూస్ కూడా వినిపిస్తుంది. త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది. కుబేరా మూవీకి సంబంధించి నాగార్జున గారు రీసెంట్ గా డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు.
ఈ జూన్ 20th కి ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అఖిల్ అక్కినేనికి జైనబ్ కి అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్ళైంది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సిద్ధు జొన్నలగడ్డ లాస్ట్ ఫిల్మ్ జాక్ మూవీ ఫెయిల్ అనేందుకు సిద్ధు తన వంతుగా రెమ్యునరేషన్ నుండి 4 crores వెనక్కి ఇచ్చేస్తున్నారంట. నైస్ చేస్తారు కదా. అండ్ తన నెక్స్ట్ ఫిల్మ్ తెలుసు కదా మూవీ October 17th కి రిలీజ్ అవుతుంది. అడివిశేష్ తన డకాయిట్ మూవీకి సంబంధించి డబ్బింగ్ టెస్ట్ కంప్లీట్ చేశారు. అండ్ ఈ June 8th నుండి కీ సీన్స్ ని షూట్ చేస్తారంట. సినిమా అయితే December 25th కి రిలీజ్ అవుతుంది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క గారు చేస్తున్న ఘాటి మూవీ July 11th కి రిలీజ్ అవుతుంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ వాల్యూమ్ November 27, 2025 కి, సెకండ్ వాల్యూమ్ December 26, 2025 కి, అండ్ ఫినాలే Jan 1st, 2026 కి రిలీజ్ చేస్తారంట. సందీప్ రాజ్ డైరెక్షన్ లో రోషన్ లీడ్ గా చేస్తున్న మోగ్లీ మూవీ థర్డ్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ స్కెడ్యూల్ లో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. నిఖిల్ సిద్ధార్థ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ స్వయంభూ నుండి తన బర్త్డే పోస్టర్ రిలీజ్ అయింది. త్వరలోనే మూవీ టీజర్ రాబోతుంది. మను ఫేమ్ ఫణీంద్ర నరిశెట్టి అప్కమింగ్ ఫిల్మ్ 8 వసంతాలు మూవీ ఈ June 20th కి రిలీజ్ అవుతుంది. 90s ఫేమ్ ఆదిత్య హసన్ డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి లీడ్స్ గా చేస్తున్న మూవీ షూట్ 10 days హైదరాబాద్ లో చేసి రిమైనింగ్ పార్ట్ అంతా UK లో షూట్ చేస్తారంట. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య గారు చేయబోయే మూవీ షూట్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. దసరా మూవీ యాక్టర్ టామ్ చాకో అండ్ తన ఫ్యామిలీకి రోడ్డు ప్రమాదం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఆన్ స్పాట్ చనిపోయారు. అండ్ టామ్ చాకోతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఇంజరీ అయ్యారు. గెట్ వెల్ సూన్ టామ్ చాకో. ప్రియదర్శి, ప్రసాద్ బెహ్రా, రాగ్ మయూర్, విష్ణు అండ్ నిహారిక ఎన్ఎం లీడ్స్ గా చేస్తున్న మిత్రమండలి పోస్టర్ రిలీజ్ అయింది. గౌతమ్ కృష్ణ సోలో బాయ్ మూవీ July 4th కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే కలేజా రీ రిలీజ్ ఫస్ట్ డే ఓపెనింగ్ 8.26 crores కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్సో మొన్న June 6th కి మంచు విష్ణు గారి ది రిలీజ్ అయింది. అండ్ ఈ June 8th కి బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ అవుతుంది. ఆల్సో అందాల రాక్షసి మూవీ June 13th కి రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే శ్రీ విష్ణు గారి సింగిల్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సప్తగిరి గారి పెళ్లికాని ప్రసాద్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. వెట్రిమారన్ విడుదలై 1 and 2 డైరెక్టర్స్ కట్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. గోపిచంద్ మల్నేని గారి జాత్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. దేవికా అండ్ డానీ సిరీస్ సీజన్ 1 జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. లాల్ సలాం మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. డియర్ డాడీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.